హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వేడివేడి అన్నంలోనికి సూపర్ టేస్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. రుచికి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్లో 2 టమాటోస్ వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. రుచికి తగినంత గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మినిట్స్ ఉడికించుకోవాలి బాగా కలుపుకుంటూ. 2 మినిట్స్ తర్వాత టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ చికెన్ కర్రీ వేడి అన్నంలోనికి రోటీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని
రెసిపీస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.